హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ కోసం తెలుసుకుందాం. మనకు తెలుసు 1 క్యూబ్ని చేస్తే 1 వస్తుందని, 2 క్యూబ్ని చేస్తే 8 వస్తుందని, 3 క్యూబ్ని చేస్తే 27 వస్తుందని, ఇలా అప్ టు మనం 20 నుంచి 25 క్యూబ్లు నేర్చుకున్నట్లయితే ఎలాంటి క్యూబిక్ నెంబర్ ఇస్తే సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. 1 క్యూబ్ని చేస్తే 1 వస్తుంది చివరి డిజిట్. అలాగే 4 క్యూబ్ని చేస్తే లార్జ్ డిజిట్ 4 వచ్చింది, అంటే 5 క్యూబ్ని చేస్తే లార్జ్ డిజిట్ 5 వచ్చింది, అంటే 5కి 5. అలాగే 9కి చూస్తే చివరి 9, 10కి చేస్తే లార్జ్ 0. సో ఇలాగా తెలుసుకోవడం వల్ల మనకి ఏంటి లాభం అంటే, ఈ 9 ఉంది కదా, అంటే ఏదైనా ఒక క్యూబిక్ నెంబర్ ఇచ్చి చివరి డిజిట్ 9 వస్తే దాని క్యూబ్ నెంబర్ ఖచ్చితంగా 9 వస్తుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. అలాగే చివరి డిజిట్ 5 అయిందనుకో దాని నెంబర్ లాస్ట్లో 5 వస్తుందని మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇంకొక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 చూడండి, 2 క్యూబ్ చేస్తే 8 వచ్చింది, 8 క్యూబ్ చేస్తే లార్జ్ డిజిట్ 2 వచ్చింది, అంటే 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది లార్జ్ డిజిట్, 8 క్యూబ్ చేస్తే లార్జ్ డిజిట్ 2 వస్తుంది అన్నమాట. సేమ్ ప్యాటర్న్ 3 and 7 కూడా అప్లై చేయొచ్చు అన్నమాట. అంటే 3కి 7, 7కి 3 వస్తుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ బట్టి మనం ఈజీగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి క్యూబ్ రూట్ ఆఫ్ 681,472 అని ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఆ నెంబర్ని హాఫ్ ఆఫ్ ది నెంబర్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ చేస్తే ఇక్కడ 3 డిజిట్స్ ఉంది, ఇక్కడ 3 డిజిట్స్ ఉంది. లార్జ్ డిజిట్ ఏముంది 2 ఉంది. సో 2 అంటే మనం ఏం చెప్పుకున్నాం, దేని క్యూబ్ వస్తుందని చెప్పాం, 8 క్యూబ్ వస్తుందని చెప్పి, అంటే ఇది మొత్తం నెంబర్కి 8 తీసుకుంటాం. నెక్స్ట్ 681 ఉంది కదా, ఇది ఏ క్యూబిక్ నెంబర్కి దగ్గరగా ఉందో చూడండి. ఇక్కడ 729 అంటే అబోవ్ ఉంది. సో 512 అంటే దాని నియరెస్ట్గా ఉంది. సో 512 కాబట్టి దేని క్యూబ్ 512 8 క్యూబ్. సో ఇక్కడ ఒక 8 తీసుకున్నాం. సో టోటల్గా దీని ఆన్సర్ ఏమవుద్ది 88 అవుద్ది అనమాట. ఎంత సింపుల్గా సాల్వ్ చేసాను చూసారా. సో సేమ్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసి సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో